బలరామకృష్ణులకి గర్గ మహర్షి ద్వారా నామకరణం జరిగిపోయింది. ఇక గోకులమంతా కూడా బాలకృష్ణుని యొక్క లీలలతో గడిచిపోవటం ప్రారంభమైంది. ఈ బాలకృష్ణ యొక్క లీలలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటివి, అనూహ్యమైనటువంటివి, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలతో కూడుకొని ఉన్నటువంటివి. అంటే పైకి చూస్తే అవి ఏవో అల్లరి చిల్లరి పనులుగా కనపడతాయి, కానీ వాటిని లోతుగా కనుక ఆలోచించినట్లయితే వాటి వెనక ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అద్వైత స్థితిలో ఉన్నటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా ఈ లీలలకు కదిలిపోతూ ఉంటారు. ఈ చోరలీల అంటే ఈ దొంగతనాలు, ఈ చోరలీల అనేటువంటిది ఒక దివ్యమైనటువంటి లీల. అది మనలో ఉన్నటువంటి జీవభావాన్ని కాస్త హరించేసి భావ సమాధిలో మనల్ని ముంచేసేటువంటిది. ఈ చోరలీల ఎలా జరిగిందో, ఏమేమి భగవానుడు చేయటం జరిగిందో వాటన్నింటినీ ఇప్పుడు మనం చెప్పుకుందాం. నందగోకులం నిద్ర లేచింది. తెల్లవారుతుండగా కుహు కుహు అంటూ కోకిలలు మధురమైనటువంటి ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. తుమ్మిదల యొక్క ఝంకారాలు, అంబా అంటున్నటువంటి లేగదూడలు, ఆవులు, గలగల గాజుల శబ్దాలతో నీటి కడవలు మోసుకొని వస్తూ ఉన్నటువంటి గోపభామలు, కాళ్ళ అందెల యొక్క గజ్జెలు గల్లు గల్లుమని అంటూ ఉంటే పాలు తీసేందుకు నడిచి వెళుతూ ఉన్నటువంటి గొల్లపడుచులు, పాటలు పాడుకుంటూ ఆవులకు మేత వేస్తున్నటువంటి గోపాలులు, బావుల నుంచి నీరు తోడుకుంటూ ఉండేటప్పుడు వచ్చేటువంటి గిలకల చప్పుడు, మనోహరమైనటువంటి ప్రకృతి కేళిని ప్రదర్శిస్తూ ఉంటే ఈ గోకులమంతా కూడా అత్యంత శోభని పొంది ఆనందంతో తాండవం చేస్తూ ఉన్నట్టుగా ఉంది. ఈ చిన్ని కృష్ణుడు చేసేటువంటి అల్లరి అత్యంత శోభాయమానమై మనసుల్ని కరిగించి హృదయాల్ని కదిలించి సంస్కారులైనటువంటి వాళ్ళని ఆనంద పారవస్యంలో ముంచెత్తి వేస్తూ ఉంటుంది. ఈ కృష్ణలీలలు సామాన్యులైనటువంటి వాళ్ళని, భక్తులైనటువంటి వాళ్ళని పరవశింపజేయటమే కాకుండా మహాజ్ఞానులైనటువంటి వాళ్ళని, అద్వైతంలో నిలిచినటువంటి వాళ్ళని ఈ చోరలీల నిర్వికల్ప స్థితిలో నిలపటానికి కూడా సమర్థత కలిగి ఉన్నది అని మహాత్ములైనటువంటి వాళ్ళంతా అంగీకరిస్తూ ఉన్నారు. ఒక రోజున గోపికలంతా పరుగులు తీస్తూ యశోద దగ్గరికి వచ్చారు. అమ్మా యశోదాదేవి, నీ కుమారుని యొక్క అల్లరిని మేము భరించలేకపోతూ ఉన్నాం. మా నిత్యకృత్యాలన్నీ కూడా తారుమారైపోతూ ఉన్నాయి. నీ బిడ్డని నీవు కాస్త అదుపులో పెట్టుకోవాలమ్మా అంటూ యశోదని చుట్టుముట్టారు. అందులో ఒక గోపిక ఆ కృష్ణుడు ఏమి చేశాడో చెబుతూ ఉంది. అమ్మా యశోద, ఆవుల యొక్క పాలు పితకటానికి ముందే దూడల్ని వదిలేస్తూ ఉన్నాడు. అది చూచి ఆ ఇంటి యజమాని కోపగించుకుంటే కృష్ణయ్య నవ్వుతూ హేళన చేస్తూ ఉన్నాడు అని మొరబెట్టుకున్నారు. ఆమె అలా చెబుతూ ఉంటే యశోద ముసిముసిగా నవ్వుకుంటా ఉంది. కృష్ణయ్య వదలాల్సినటువంటి సమయానికి ముందే దూడల్ని వదలటం తప్పు కదా అని నేను అడుగుతూ ఉంటే నా పని అంతే, నా పని అలాంటిదే అనుకుంటూ నవ్వుతూ పరుగులు తీస్తున్నాడు. ఏమిటమ్మా యశోదమ్మా ఇది అని అడిగింది ఆ గోపిక. ఇక్కడ పాలు పితకటానికి ముందే దూడల్ని వదిలేయటం అనేటువంటి ఈ లీలలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విశేషం దాగి ఉంది. దూడలన్నీ కట్టివేయబడి ఉంటాయి. సామాన్యంగా ఆవుల యొక్క పాలు ముందు కొంచెం దూడలు తాగుతాయి, ఆ తర్వాతనేమో మిగిలినటువంటి వాళ్ళ కోసం
ఆ పాలని ఉపయోగించుకోవటానికి పితుకుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈయన ఏం చేస్తుంటాడంటే ఎప్పుడు పడితే అప్పుడే వచ్చి ఆ దూడల్ని కాస్త విప్పేస్తూ ఉంటాడు. అంటే అప్పటిదాకా దూడల బంధంలో ఉంటున్నాయి అన్నమాట. ఒక నియమిత కాలంలో వాటి యొక్క బంధాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. అంటే ఆ సమయం వచ్చినప్పుడు బంధాలు విప్పేస్తూ ఉంటారు. మరి మన జీవులందరూ మామూలు మానవులైనటువంటి వాళ్ళు కానీ మిగిలినటువంటి జీవులంతా కూడా కర్మబంధాల్లోనే చిక్కుకొని ఉన్నారు. ఈ కర్మబంధాల్లో సంచిత కర్మలు ఎంతకాలమైతే ఉంటాయో అంతకాలము కూడా మనకి జన్మలు ఎత్తక తప్పదు. ఎందుకనంటే ఆ సంచిత కర్మల్లో నుంచి కొన్ని పక్వానికి వచ్చి ప్రారంధ కర్మలుగా మారుతాయి. ఆ ప్రారంధ కర్మల్ని అనుభవించడానికి తగినటువంటి దేహంతో మనం ఈ లోకంలోకి వస్తూ ఉంటాం. మళ్ళీ ఈ ప్రారంధ కర్మలు అనుభవించిన తర్వాత ఈ జన్మ ముగిసిపోయిన తర్వాత మిగిలినటువంటి సంచిత కర్మల్లో నుంచి మళ్ళీ పక్వానికి వచ్చినటువంటి ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మళ్ళీ జన్మెత్తాల. అంటే ఈ ప్రకారంగా ఎంతకాలం అయితే ఈ సంచిత కర్మలు అనేవి ఉంటాయో అంతకాలము కూడా మనం జన్మలు ఎత్తుతూ ఉండవలసిందే. అయితే ఇక్కడ భగవానుడు మనకు ఒక రకమైనటువంటి సూచన ఇస్తున్నాడు. ఏమిటనంటే దూడలు కృష్ణుడిని చూచి అంబా అని పిలవగానే కృష్ణుడు పరుగు పరుగున వచ్చి వాటి యొక్క బంధాలు తొలగించి వాటికి విముక్తి కలిగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ సంసార బంధంలో ఇరుక్కుపోయినటువంటి జీవులు కూడా మనం కూడా ఓ కృష్ణ, ఓ గోవింద, ఓ మాధవ, ఓ మురారి అని కనుక భగవన్నామాన్ని ఉచ్చరించినట్లయితే, ఆ భగవంతుడిని కనుక హృదయపూర్వకంగా మనం కూడా పిలిచినట్లయితే అప్పుడు ఆ భగవానుడు మనందరినీ కూడా ఈ బంధ విముక్తుల్ని గావిస్తాడు. అంటే ఎంతకాలానికైతే మనం ఈ సంచిత కర్మలన్నీ ఖర్చు చేసుకుంటామో అంతకాలం దాకా ఉండవలసిన పని లేకుండానే భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం ముందుగానే ఈ భవబంధాల నుంచి విముక్తి చెంది మన మోక్షాన్ని అందుకోగలుగుతాం, మన జీవితాలను తరింపజేసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని తెలియజేయటం కోసమే ఈ దూడల యొక్క కట్లు విప్పటం. మరి ఒక గోపిక ఈ రకమైనటువంటి ఫిర్యాదు చేస్తే మరొక గోపిక వచ్చి మరొక రకమైనటువంటి ఫిర్యాదు చేస్తుంది. అమ్మా, మీ కృష్ణయ్య మా ఇళ్లల్లో పాలు పెరుగు అపహరించాడు. తాను తినటమే కాకుండా అతడితో పాటుగా ఒక పెద్ద సేన ఉంది, బాలసేన. అదిగో ఆ సేన మొత్తానికి పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళతో పాటు కోతులు ఉన్నాయి, అదిగో వాటికి కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మా పెరుగు కుండల్ని, ఈ పాల కుండల్ని పగలగొట్టేసిపోతున్నాడు అని ఆమె ఫిర్యాదు చేసింది. మరి ఈ లీల వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మిక విశేషం ఏమిటి? ఈ సృష్టి అంతా కూడా భగవంతుడిదే. అంటే భగవంతుడే ఈ సృష్టిని చేయటం జరిగింది. అంటే ఈ సృష్టి అంతా భగవంతుడిలోనే ఉంది. మనకి సంపదలన్నీ ప్రసాదించినటువంటి వాడు కూడా భగవంతుడే. ఆయన యొక్క దయతో మన యొక్క జీవితాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అంటే మన జీవితాలన్నీ కూడా భగవత్ ప్రసాదాలు, అంటే భగవంతుడు ప్రసాదించినటువంటివి. మన యొక్క సంపదలు కూడా భగవత్ ప్రసాదాలే. మరి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ సంపదల్ని మనం వాడుకుంటూ ఆ భగవంతుడికి ఏమాత్రము తెలియకుండా గనక ఉన్నట్లయితే, లేదా భగవత్ స్వరూపులైనటువంటి వాళ్ళకి అందించకుండా ఉన్నట్లయితే, ఈ సంపదంతా నాదే అని భగవంతుడిని మర్చిపోయి స్వార్థంతో ఆ సంపదని కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే భగవంతుడి దృష్టిలో మనం చోర్లం అవుతాం, దొంగలం అవుతాం. కనుక భగవంతుడు మనకి ఏ సంపదలనైతే మనకి ఇచ్చాడో ఆ సంపదలు భగవంతుడి యొక్క ప్రసాదంగా మనం స్వీకరించాలి. ఆ సంపదల్ని భగవత్ స్వరూపులైనటువంటి వాళ్ళకి కొంత ఇచ్చి మనం దాన్ని స్వీకరించాలి. అలా గనక లేకపోయినట్లయితే మనం దొంగల కింద లెక్క అవుతాం అన్నమాట. మరి దొంగలైతే శిక్ష పడాలి కదా, అందుకనే భగవంతుడు ఇక్కడ శిక్ష వేస్తున్నాడు. ఏమిటా శిక్ష? అటువంటి వాళ్ళ యొక్క సంపదలన్నీ కూడా హరించి ఎవరికైతే అర్హత ఉందో ఆ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ భగవంతుడు పంచి పెడుతూ ఉంటాడు. అంటే ఏదో ఒక రూపంలో మన స్వార్థం కోసం ఇది నాది
ఇది నేనే అనుభవించాలి అని అనుకున్నటువంటి వాడి యొక్క సంపద ఏదో ఒక రూపంలో పోతుంది, అది ఇతరుల పాలైపోతూ ఉంటుంది. భగవంతుడు కరుణా సముద్రుడైనటువంటి వాడు. అందుకే సర్వ జీవరాశుల్ని కూడా సమానంగా ప్రేమిస్తూ ఉంటాడు. అందుకనే బాలురందరికీ కూడా పెడుతున్నాడు. అలాగనే కోతులకి, కొండముచ్చులకి, మరి ఆయనతో పాటు వచ్చినటువంటి మొత్తానికి కూడా పెట్టేస్తూ ఉంటాడు. ఇక పెరుగు కొండల్ని పగలబడుతూ ఉన్నాడు అన్నారు. మరి పెరుగు కొండల్ని పగలబడుతుంది దేనికి? పెరుగు కొండలంటే ఈ శరీరమే ఈ కొండలు. ఈ కొండల్ని పగలబట్టడం అని అంటే ఈ శరీరాలు మళ్ళీ రాకుండా ఛేదించడం అన్నమాట. అంటే మళ్ళీ దేహం రాకుండా, మళ్ళీ జన్మలు లేకుండా చేయటానికి చేసేటువంటి పని. శరీరం పోయిన తర్వాత సంపదలన్నీ ఏమవుతాయి? సంపదలన్నీ ఎవరికో పోతాయి. అందుకని ఎవరైనా సరే ఎంత సంపదలు ఉన్నా వాటి మీద నిజమైనటువంటి హక్కు ఎవరికనంటే వాటిని ఏదో ఒక విధంగా ఉపయోగించుకున్నటువంటి వాళ్ళకి. అంటే ఇతరులకి సహాయం చేయటమో, ఇతరులకి దాన ధర్మాలు చేయటమో, తాను తింటూ ఇతరులకి పెట్టడమో, ఇలా ఏదో ఒక రకంగా ఉపయోగించుకున్నటువంటి వాళ్ళ సంపదలే సార్థకమైనట్టు. మిగిలినటువంటివన్నీ కూడా అతనికి ఏ హక్కు లేకుండా ఎవరో దాన్ని ఉపయోగించుకుంటారు, ఎవరో దాన్ని కొట్టుకొని పోతూ ఉంటారు. ఈ ప్రకారంగా లోభంతో, పిసినిగొట్టుతనంతో సంపదనంతటిని దాచుకునేటువంటి వాళ్ళకి చివరికి ఇలాంటి దురవస్థే కలుగుతుంది అనే విషయాన్ని ఇదిగో ఈ లీల ద్వారా భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక రోజున శ్రీకృష్ణుడు తన మిత్ర బృందంతో కలిసి ఒక గోపిక ఇంటిలో వెన్న కోసం వెళ్ళాడు. చూశాడు, వెన్న దొరికింది, ఆ వెన్న కొండలు కనిపించినాయి. వెంటనే వెన్న కాస్త అపహరించేశాడు. ఆ ఇంటి యజమాని బాగా లుబ్ధుడనమాట. అందుకని కృష్ణయ్య వస్తాడు, ఈ వెన్న కాస్త అపహరిస్తాడు ఏమోనని చెప్పి ఆయన ఈ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా కనపడకుండా దాచేశాడు. అయితే ఆయన దాచిపెడితే ఈయన కనపడకుండా ఉంటాయా? ఇల్లంతా వెతికాడు. వెతికిన తర్వాత ఎక్కడో కనిపించినాయి, వాటిని కాస్త తీసుకున్నాడు, అందరికీ పెట్టేశాడు. ఇప్పుడు యజమాని మీద కోపం వచ్చింది. ఎందుకంటే తనకి దక్కకుండా దాచిపెట్టుకున్నాడని. అందుకనే వెళుతూ వెళుతూ మంచం మీద ఉన్నటువంటి ఆ యజమాని యొక్క బిడ్డని గిల్లి వెళ్ళిపోయాడు. జరిగినటువంటి సంగతిని పోసగుచ్చినట్టుగా ఫిర్యాదు చేస్తున్నది ఈ గోపిక. మరి ఎందుకు ఇలా చేశాడు భగవంతుడు అంటే, భగవంతుడికి సమర్పించకుండా తానే భుజించేటువంటి మానవుడు ద్రోహి, అతడు చోరుడు అని అనబడతాడు. అటువంటి వాడి మీద భగవంతుడు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అదిగో ఆ కోపాన్ని ప్రదర్శించడమే ఇక్కడ పిల్లవాడిని గెల్లటం అన్నమాట. నువ్వు ఇతరులకు కనుక మేలు చేసినట్లయితే నీ కుటుంబ సభ్యులు, నీ బిడ్డలు ఆనందంగా జీవిస్తారు. నువ్వు కనుక స్వార్థపరుడివై ఇతరులకి ఏమీ మిగల్చకుండా ఉన్నట్టయితే నీ బిడ్డలకు కూడా ఏమీ లేకుండానే పోతుంది, వాళ్ళు దుఃఖాలకు గురవుతారు అని చెప్పడానికి ఆ బిడ్డను ఏడిపించి వెళ్ళాడు. ఇతరుల యొక్క క్షేమాన్ని ఎవరు కాంక్షిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క క్షేమాన్ని భగవంతుడు చూస్తూ ఉంటాడు. లేదా తమ యొక్క సుఖాలు ప్రధానమని అనుకొని వాళ్ళ యొక్క క్షేమాన్ని వాళ్లే చూసుకొని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళకి సంప్రాప్తించేటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒంటరిగా అనుభవించాలి. గోపికలంతా ఇలా ఫిర్యాదు చేస్తున్నటువంటి సమయంలో కృష్ణయ్య బలరాముడితో కలిసి ఇంటికి వచ్చాడు. అలా వస్తూ ఉంటే, కృష్ణ ఏమిటి ఫిర్యాదులు, ఎందుకయ్యా ఇలా అల్లరి చేస్తూ ఉన్నావని యశోద గద్దించింది. అప్పుడు ఈ చిన్ని కృష్ణుడు పంతులు గారి దగ్గర నిల్చున్నటువంటి పిల్లవాడిలాగా రెండు చేతులు కట్టుకొని బొంగమూతి పెట్టుకొని, అమ్మా వాళ్ళెవ్వరికీ కూడా నిజం చెప్పే అలవాటు లేదే, వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, నీకు నా మీద ప్రేమ కదా, అందుకోసం అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు, అసూయ చెందుతూ ఉన్నారు. నీ మనస్సుని ఎలాగో కలత పెట్టి నా మీద ప్రేమ లేకుండా చేయాలని వాళ్ళ యొక్క పన్నాగం.